ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కుటుంబం అంటే మనుషులు కాదు, బంధాలు. ఎంత మందితో కలుసున్నామన్నది కాదు, అంతమందితో ఎలా ఉంటున్నామనేదే ముఖ్యం. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బాధ్యతలు అనే 4 పిల్లర్లు పునాదులుగా నిలబడితే దాని మీద చెక్కు చెదరకుండా నిలబడేదే కుటుంబం. అసలు మన భారతదేశ సంస్కృతుల పునాదులే మన ఉమ్మడి కుటుంబాలు. తప్పు చేస్తే దెబ్బలాడతారు అనే భయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు మనం ఏ తప్పు చేసే అవకాశం ఉండదు. పిల్లలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది పెద్దవాళ్ళ వల్లే మనం తెలుసుకుంటాం. కానీ ఇవాళ స్వేచ్ఛ అంటున్నాం, మనోభావాలు అంటున్నాం. 25 ఏళ్ల పిల్లలకైనా మనోభావాలుండేది? ఏ తనని కని పెంచిన తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకు మాత్రం మనోభావాలుండవా? మన అభిప్రాయాల్ని, ఇష్టాల్ని గౌరవించాలి అని మనం అనుకున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని, అభిప్రాయాలని మనం గౌరవించాలి కదా. అది చేస్తున్నామా? అదే ఇక్కడ మనం మిస్ అవుతున్నాం. స్వేచ్ఛ అంటున్నాం, నా ఇష్టం అంటున్నాం, రెక్కలొచ్చాయి కదా అని ఎగిరిపోతున్నాం. ఎవరికి నచ్చిన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేద్దాం అనుకుంటున్నాం. విడిపోతున్నాం, వేరైపోతున్నాం, చివరికి ఒంటరైపోతున్నాం. చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవాలని వెతికేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకేం కావాలి అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాం. అందుకే ఆడుకునేటప్పుడు ఆట బొమ్మ అయిపోయే తండ్రుండాలి, తప్పు చేస్తే మందలించే తల్లుండాలి. నా మనవరాలు బంగారం, నా మనవడు బంగారం అంటూ దగ్గరికి తీసుకుని మనతో ముద్దులాడి మనకి కథలు చెప్పే అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉండాలి. ప్రతి మనిషికి లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి. డబ్బనేది అన్నింటికీ పరిష్కారం చూపించలేదు. కేవలం మన మనోధైర్యం మాత్రమే సమస్యలను ఎదుర్కొని పరిష్కరించడానికి పనికొస్తుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం ఇస్తుంది. ఏ ప్రాబ్లం వస్తే నాకేంటి, నా వెనకాల నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనే ధైర్యమే మనోధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం ఉన్నవాడు ఏ విషయంలోనూ ఓడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.